అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాన్ ఫ్రాన్సిస్కోలోని శాన్ హుజ్లో తెలుగు వారితో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు బృందం పాల్గొంది. తెలుగు జాతికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలన్న లక్ష్యంతో 20 ఏళ్ల కిందటే విజన్కు రూపకల్పన చేశానని ముఖ్యమంత్రి అన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చని గుర్తించి ఐటీని ప్రోత్సహించినట్లు చంద్రబాబు వెల్లడించారు. నేను గర్వపడుతున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే. ఒకప్పుడు నా విజన్ ఇది. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, దూరదృష్టితో ఆలోచించాను. తెలుగు వారికి ఉద్యోగాలు రావాలి, తెలుగు వారికి పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు రావాలి, సంపద సృష్టించడంలో ఈ ప్రపంచంలో తెలుగు జాతి ముందుండాలని ఆ రోజు నేను ఆలోచించాను. ప్రపంచంలో ఏం జరుగుతుందో అధ్యయనం చేశాను. ఆ రోజు నిర్ణయించుకున్నాను, నాలెడ్జ్ ఎకానమీ ద్వారా తప్ప ఏదైతే నాలెడ్జ్ ఉందో ఈ నాలెడ్జ్ని మనం సొంతం చేసుకుంటే ప్రపంచాన్ని జయించొచ్చని ఆ రోజే నిర్ణయించుకుని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టాను. 20 ఏళ్ల కంటే ముందు ఈ విజన్ ఇది. ఆ రోజు నేను ఆలోచించి హైదరాబాద్ లో 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 8 లేన్ రోడ్డు 15 సంవత్సరాల కంటే ముందు భారతదేశంలో ఎవ్వరూ ఆలోచించకుండా ఉండే సమయంలో నేను రూపకల్పన చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 25-30 ఎయిర్పోర్ట్లు చూశాను. ఇప్పుడు కట్టిన ఎయిర్పోర్ట్ కోసం జీఎంఆర్ వస్తే నేను ఒకటే మాట చెప్పాను, ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ కావాలి. అది సాధ్యమని నమ్మకం ఉంటే రండి, లేకపోతే రావద్దంటే నేను నిరూపించుకుంటానని ఈరోజు బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చింది. హైటెక్ సిటీ ఫస్ట్ టైం వచ్చింది, మీరు చూశారు. దానికోసం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఎల్ఎన్టీ వచ్చారు, వచ్చినప్పుడు 20-30 నమూనాలు తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, నాకు నచ్చలేదని చెప్పాను. కడాన వచ్చిన నమూనా నాకు నచ్చితే దాన్ని ఒప్పుకున్నాను. ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు ఎప్పుడో నిజాం చార్మినార్ కడితే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు బుద్ధ విగ్రహం హుస్సేన్ సాగర్ లో పెడితే నేను వచ్చిన తర్వాత హైటెక్ సిటీ కట్టి ఒక ఎకనామిక్ మాన్యుమెంట్ క్రియేట్ చేశాం.